హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎస్పి స్కాలర్షిప్ని రెన్యూ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్లా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రెన్యూ చేసుకునే ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది. సైట్ ఓపెన్ చేశాక మీకు మీ ప్రీవియస్ అప్లికేషన్ అనేది కింద కనపడుతుంది. అకాడమిక్ ఇయర్, డేట్ మొత్తం అక్కడ ఫ్రెష్ రెన్యూవల్ అని కనిపిస్తుంది. చూడండి, రెన్యూవల్ అని ఉంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ అయితే అందరికీ అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి, సో ఈ ఇయర్ కూడా చేసుకోవచ్చు. స్కాలర్షిప్ టైప్ వచ్చి పిఎంఎస్ఎస్వి సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్. మీ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ ఫాదర్ నేమ్స్, యాన్యువల్ ఇన్కమ్ అన్నీ అక్కడ కనపడుతుంటాయి. మీ కాలేజు అన్నీ ఉంటాయి కింద. మీరు ఇప్పుడు రెన్యూ చేసుకునేటప్పుడు మాత్రం హాస్టలరా, క్లాస్ స్టార్ట్ డేటు అంటే ప్రీవియస్ ఇయర్, అంటే మీరు 10th అప్లై చేసుంటే 11th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు 12th మీకు చేస్తున్నారు కాబట్టి 11th పర్సంటేజ్, రోల్ నెంబరు, సెక్షన్ అనేవి ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంకో స్టెప్లో మీరు మీ క్యాస్ట్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన సైజులోనే ఉండాలి. 20 KB to 200 KB మధ్యలోనే ఉండాలి సర్టిఫికేట్. అప్లోడ్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ కానీ ఏమన్నా ఉంటే నేను మీకు అప్లోడ్ చేస్తాను, లాస్ట్ డేట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో. చూస్ ఫైనల్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఫైల్ అని కనపడుతుంది. మీ ఇన్కమ్ ఫైల్స్ మీరు సేవ్ చేసుకుంటారు కదా, 20 KB to 200 KB మధ్యలో ఉండాలి. ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మీకు అప్లోడ్ అయిపోతుంది సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ కూడా అప్లోడ్ చేసేయండి ఇన్కమ్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక చిన్న కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. కన్ఫర్మేషన్ వచ్చి ఇదే, మీ పేరు అన్నీ ఉంటాయి. మీరు అప్లై చేసిన స్కాలర్షిప్ ఇయర్ మొత్తం ఉంటుంది. దానికి మీరు అగ్రీ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది టోటల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రెన్యువల్ ప్రాసెస్ తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.